లాస్ట్కి ఎంతమంది మనం లాస్ట్కి భజన వాడతారని చెప్పి చెప్పు నిజంగా కోసం. హరే కృష్ణ. సో రాధాష్టమి మహామహోత్సవానికి విచ్చేసిన వారందరికీ కూడా స్వాగతం. ఈరోజు వైష్ణవులందరికీ, ముఖ్యంగా గౌడీయ వైష్ణవులకి చాలా ప్రముఖమైన రోజు. గౌడీయ వైష్ణవులు అంటే మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అనేక వర్గాల వైష్ణవులు ఉన్నారు. సో గౌడీయ వైష్ణవులు రాధాకృష్ణుల్ని పూజిస్తారనమాట. సో ఇతర వైష్ణవులు విష్ణు రూపాలని, లక్ష్మీదేవిని పూజించవచ్చు, రాముడు సీత అలా పూజిస్తారు. కానీ గౌడీయ వైష్ణవులు ముఖ్యంగా రాధాకృష్ణుల్ని ఆరాధిస్తారనమాట. మరి గౌడీయ వైష్ణవులకి జన్మాష్టమి చాలా గొప్ప మహా ఉత్సవం. మరి రాధాష్టమి అంటే ఇంకా గొప్పదన్నమాట యాక్చువల్. సో ఎందుకు అనేది మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకు మరి రాధాష్టమి గౌడీయ వైష్ణవులకి ఇంక చాలా ప్రముఖమైన దినమని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రాధారాణి యొక్క గొప్పతనం ఏంటి, రాధా భావం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నిద్దాం. సో ముందుగా శ్రీమద్ భాగవతం దశమస్కందంలో, అసలు నిజానికి చెప్పాలంటే శ్రీమద్ భాగవతం అనేది పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి వివరించిన జ్ఞానం. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఒక బ్రాహ్మణ బాలుడు, ఎవరతను తెలుసా ఎవరికైనా పేరు? శృంగి చేత ఒక 7 రోజుల్లో మరణిస్తాడని చెప్పి శపించబడతాడో, అప్పుడు సుఖదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళేసి ఈ భాగవతాన్ని వినడానికి సిద్ధమవుతాడన్నమాట. మరి పరీక్షిత్ మహారాజుకి ఎక్కువ సమయం లేదు కదా. ఎంత సమయం ఉంది? 7 రోజులు మాత్రమే. అంటే 7 రోజుల్లో ఆయన శరీరాన్ని విడిచిపెట్టకపోతున్నాడు. ఆయన భాగవత జ్ఞానాన్ని వినాలనుకున్నాడు. ఒకవేళ సుఖదేవ గోస్వామి రాధాతత్వాన్ని, శ్రీమతి రాధారాణి గురించి కానీ గోపికల గురించి కానీ వివరించి మొదలు పెడితే ఇంకా ఆయన తన్మయత్వంలోకి వెళ్ళేసి ఆ యొక్క విషయం నుండి వేరే విషయాలు మాట్లాడలేకపోతాడు అనమాట. ఆ భయంతో ఆయన రాధాతత్వాన్ని కానీ రాధా గోపికల గురించి కానీ ప్రస్తావన తీసుకురాడు. ఎందుకంటే ఒకసారి ఇంకా ఆ విషయం చర్చించడం మొదలు పెడితే ఇంకా ఆపలేడు అనమాట. యాక్చువల్ తన్మయత్వంతో ఆ భావనలో ఉండిపోతారని చెప్పేసి, సో అలా ఆయన ఆ విషయాన్ని గురించి చర్చించకుండా ఉంటాడు. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే, ఇక్కడ మనకి ప్రభుపాల వారు భాష్యంలో వివరించిన విధంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్తారన్నమాట. సుఖదేవ గోస్వామి రాధారాణి గురించి వివరించకపోయినప్పటికీ కూడా తను నియంత్రణ కోల్పోయి తన యొక్క నామాన్ని ఒక సందర్భంలో ప్రస్తావిస్తాడు అనమాట. అది కూడా నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ శ్లోకం 10వ స్కందం 30వ అధ్యాయం గోపికలు శ్రీకృష్ణుని అన్వేషించుట అనే అధ్యాయం నుండి 28వ శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్ రహ. అంటే అనయా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అనయ అంటే ఆమెచే. ఎవరంట? ఆరాధిత, పరిపూర్ణముగా ఆరాధితుడయ్యను. నూనం భగవాన్, సో భగవంతుడు తప్పకుండా. హరిహి అంటే శ్రీకృష్ణుడు, ఈశ్వర పరమనియామకుడు, యత్ ఎంతగా అంటే నహ మనలను, విహాయ విడిచి, గోవిందుడు ప్రీత ప్రీతి చెందెను, యాం
అంటే మళ్ళీ ఆమెను ఇక్కడ ముందుగా అనయ అంటే ఆమెచే, మళ్ళీ ఇక్కడ యామ్ ఆమెను అనయత్ కొనిపోయెను రహహ ఏకాంత ప్రదేశమునకు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ విశిష్టమగు గోపిక సర్వశక్తిమంతుడగు గోవిందుని తప్పక పరిపూర్ణముగా ఆరాధించి ఉన్నది కనుకనే అతడు మిగుల ప్రీతి చెందినవాడై మనలను విడిచి ఆమెను ఏకాంత ప్రదేశమునకు కొనిపోయినాడు. ఇది గోపికలు చెప్తున్నారనమాట. ఎవరి గురించి చెప్తున్నారు? రాధారాణి గురించి చెప్తున్నారు, కానీ అక్కడ పేరు మాత్రం చెప్పలేదు. అందరి గోపికల్లో ఒక గోపికను మాత్రం కృష్ణుడు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళాడంట. ఎందుకు? ఆమె చేత ఎక్కువగా ప్రీతి చెందాడు. ఎందుకు తన చేతనే ఎక్కువగా ప్రీతి చెందాడు మిగతా గోపికల కంటే? ఎందుకంటే ఆ గోపిక, ఆ విశిష్టమైన గోపిక గోవిందుని పరిపూర్ణంగా ఆరాధించిందంట. పరిపూర్ణత అంటే ఏంటంటే ఇంకా కృష్ణుని యొక్క ఆరాధనకు పరిపూర్ణత్వం రాధారాణి. మరి కృష్ణుని ఇంకెవరైనా సరే ఇంకెక్కువగా ఆరాధించగలరా అంటే అసలు లేదు. ఇంకా కృష్ణుని యొక్క ఆరాధనకి, కృష్ణుని యొక్క భక్తికి, కృష్ణుని యొక్క సేవకి పరాకాష్ట శ్రీమతి రాధారాణి అన్నమాట. అంతకంటే ఇంకెక్కువ ఎవరు కృష్ణుని సేవించలేరు, కృష్ణుని పూజించలేరు అనమాట, కృష్ణుని ప్రేమించలేరు. కాబట్టి రాధారాణి అంటే కృష్ణుడికి అంత ఇష్టం కాబట్టి తనను అందరి నుండి వేరుగా తీసుకెళ్లారంట. అలా చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాల వారు ఏమని వివరిస్తున్నారో ఒకసారి చదువుదాం. ఆరాధిత అను పదము రాధారాణిని సూచించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఇక్కడ చూడండి, నేరుగా రాధారాణి పేరేం చెప్పలేదు, కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారనమాట ఇక్కడ ఈ పదం రాధారాణినే సూచిస్తుంది అని. శుకదేవ గోస్వామి ఆమె నామమును గోప్యముగా ఉంచవలనని ఎంత యత్నించినను ఇప్పుడు అది సహజముగానే ఆయన ముఖచంద్రము నుండి ప్రకాశించను. శుకదేవుడు రాధారాణి నామమును పలుకుట నిజంగా ఆమె కరుణే. చూడండి, భక్తులు భగవంతుని నామాన్ని కానీ మరి భక్తుల్లాగా రాధారాణి నామాన్ని కానీ ఉచ్చరించగలిగారంటే అది ఎవరి కరుణ? రాధారాణి యొక్క కరుణ. మనం భగవంతుని నామాన్ని జపించాలన్నా సరే రాధారాణి యొక్క కృప ఉండాలి, లేకపోతే జపించలేం. శుకదేవుడు రాధారాణి నామమును పలుకుట నిజంగా ఆమె కరుణే. ఈ విధంగా ఆరాధిత అను పదము ఆమె సౌభాగ్యమును ప్రకటించినట్టి దుందుబి నాదము అని ఆయన వ్యాఖ్యానించిరి. గోపికలు రాధారాణి ఎడ అసూయ కలిగిన వారైనట్లు పలికినప్పటికీ ఆమె శ్రీకృష్ణుని చేజిక్కించుకొనుటను చూచి వాస్తవమునకు వారు పరవశులైరి. శ్రీల రూపగోస్వామి తమ రచనయగు ఉజ్వల నీలమణి అందు ఒసగినట్టి రాధారాణి పదచిహ్నములను గూర్చి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు విస్తృతమగు వివరణను ఇట్లు ఒసగిరి. చూడండి, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అనేక మంది, ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది నేనే భగవంతుని యొక్క అవతారం అని చెప్పుకొని వస్తుంటారు. కానీ భగవంతుని యొక్క అవతారాన్ని మనం ఎలా గుర్తించాలి? ఎవరైనా నేను యొక్క అవతారం అని అన్నారనుకోండి, భగవంతుని యొక్క అవతారం అని అన్నారనుకోండి, నిజమా కాదా అని మనం ఎలా పరీక్షించాలి? ఐశ్వర్యాలు ఉంటాయి, అవన్నీ ఓకే, కానీ నిజంగా నేరుగా మనం చూసి చెప్పగలగాలంటే వాళ్ళ యొక్క పాదాలలో మరియు హస్తాలలో కొన్ని ముద్రలు ఉంటాయన్నమాట. అంటే భగవంతుని యొక్క అవతారం, ఆ రూపం యొక్క పాదాల్లో మరియు హస్తాలలో కొన్ని ముద్రలు ఉంటాయి. అలాగే రాధారాణికి కూడా పాదాలలో కొన్ని చిహ్నాలు ఉన్నాయంట. ఏంటవి అనేది ఇలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఉజ్వల నీలామణి అనే గ్రంథంలో వివరించారంట. ఏంటవి? ఆమె ఎడమగాలి బొటనవేలి క్రింద యవల చిహ్నము ఉన్నది. ఆ చిహ్నము క్రింద చక్రము, దాని క్రింద ఛత్రము, ఛత్రము కింద కరకంకణము ఉన్నవి. ఆమె కాలి మధ్య భాగము నుండి బొటనవేలు తదుపరి వేలు సంధి వరకు సాగునట్టి ఒక సరళ రేఖ కలదు. బొటన వేలు నుండి
తదుపరి వేలు వరకు ఏముందంటే ఒక సరళ సరళ రేఖ ఉందండి. నడమ వేలి కింద పద్మము, దాని క్రింద ధ్వజము, దాని క్రింద ఒక పుష్పమును కూడినట్టి లత కలవు. ఇవన్నీ చిహ్నాలు చూడండి. ఆమె చిటికన వేలి క్రింద అంకుశము, కానీ మడమపై అర్ధచంద్ర చిహ్నము కలవు. ఈ విధంగా రాధారాణి ఎడమ కాలిపై 11 చిహ్నములు కలవు. 11 చిహ్నాలు ఉన్నాయంటే ఎడమ కాలిపైన. ఆమె కుడికాలి బొటన వేలి క్రింద శంఖము, దాని క్రింద బల్లెము కలవు. కుడికాలి చిటికన వేలి క్రింద యజ్ఞగుండము, దాని క్రింద కర్ణకుండలము, దాని క్రింద బల్లెము కలవు. 2వ, 3వ, 4వ, 5వ చిటికెన వేళ్ళ క్రింద పర్వత చిహ్నము, దాని క్రింద రథ చిహ్నము, కాలి మడమపై మత్స్య గుర్తు కలవు. ఈ విధంగా మొత్తము శ్రీ రాధారాణి పాదపద్మముల యందు 19 విశిష్ట లక్షణములు కలవు. ఈ విధంగా విశ్వనాథ చక్రవర్తి గారు వారు ఆ విధంగా వివరించారు రాధారాణి పాద చిహ్నాల గురించి. సో మరి ఆమె ప్రత్యేకమైన గోపిక, గోపికలందరిలో కూడా చాలా ప్రత్యేకమైన గోపిక. సాధారణంగా గోపికల భావం గురించి, కృష్ణుడి పట్ల గోపికల భావం గురించి కూడా ఎవరూ చర్చించలేరు. మనకందరికీ కూడా అర్హత లేదు. మనకందరికని నేనే చెప్తున్నాను మీ అందరి తరపున, కానీ నాకు మాత్రం ఏ అర్హత లేదు. మరి అయినా సరే మనం ఎందుకు చర్చించుకోవాలంటే కనీసం రాధారాణి యొక్క ఉన్నత స్థానాన్ని, విశిష్టమైన స్థానాన్ని గురించి కొద్దిపాటి అవగాహన కోసం మనం తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకు మనకు అర్హత లేదంటున్నారంటే, ఉదాహరణకు ఏదైనా ఒక వస్తువును, ఒక సుందరమైన దృశ్యాన్ని వివరించాలంటే దాని గురించి అర్థం చేసుకునే ఆ భావాన్ని కలిగిన వారు ఉండాలి, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక లేఖకుడు ఒక మంచి అందమైన చిత్రాన్ని గీశాడు అనుకోండి, చూస్తుంటాం అప్పుడప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదా. మరి దాని యొక్క విశిష్టత మనకు అర్థం కావాలంటే అసలు ఆ చిత్రలేఖనం ఎంత కష్టతరమైనది, దానిలో ఎన్ని మెలకువలు ఉంటాయని తెలిసిన వ్యక్తికి ఆ యొక్క చిత్రం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలడు. తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటి రంగులు పూసారని చెప్పేసి అంటుంటారు, అవునా కదా? అలాగే మరి కృష్ణుని యొక్క గొప్పతనాన్ని, కృష్ణుని యొక్క లక్షణాలను అర్థం చేసుకోవాలంటే కూడా మనకు అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటి మరి? ఏంటి అర్హత? అర్హత ఏంటంటే కనీసం భౌతిక అనర్థాలన్నీ కూడా తొలగి ఉండాలన్నమాట. అనర్థాలు ఏంటి? భౌతిక జీవులకుండే అనర్థాలు ఏంటి? ఏం లేవా? ఏ అనర్థాలు లేవా మనకు? హరిషడ్ వర్గాలు. ఇవన్నింటినీ దాటుకున్న వారికి కృష్ణుని అర్థం చేసుకోవడం మొదలు పెట్టచ్చు అంట. మరి రాధారాణిని అర్థం చేసుకోవాలంటే కూడా ఇంకా అంత సులభం కాదు. సో కాబట్టి అందరూ చర్చించదగిన అంశం కాదు రాధారాణి తత్వం అనేది. ఒకసారి భారతదేశానికి వచ్చినప్పుడు ప్రభుపాల వారు మొట్టమొదట్లో ఇస్కాన్ స్థాపించిన మొదట్లో తన శిష్యుతో కలిసి ఒక పెద్ద వ్యాపారి ఇంటికి వెళ్ళారు. సో అక్కడ ఆయన పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు, తన బంధువులని, మిత్రులను అందరినీ కూడా ఆహ్వానించాడు. మరి ఆ సమావేశంలో ఆయన ప్రభుపాల వారిని అర్థించారనమాట. అడిగాడు, ఏంటి రాధారాణి గురించి మాట్లాడమన్నారు అన్నమాట. యాక్చువల్లీ ముఖ్యంగా ఈ రాసలీల గురించి మాట్లాడండి అని చెప్పేసి ప్రభుపాల వారిని అడిగారు. కానీ ప్రభుపాల వారు దానికి అంగీకరించలేదన్నమాట, నిరాకరించారు. నేను మాట్లాడను అని చెప్పి అన్నారు. ఇది సాధారణమైన విషయాలు, ఆత్మతత్వం గురించే మాట్లాడారనమాట ప్రభుపాల వారు. సో మనం ఈ శరీరం కాదు, ఆత్మ, మనం భగవంతుని యొక్క సేవకులం, భగవంతుని సేవను పొందడమే మన జీవితం యొక్క లక్ష్యం అని చెప్పి ప్రభుపాల వారు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారంట రాధారాణి గురించి మాట్లాడమని అడిగినప్పుడు ప్రభుపాల వారు ఏం చెప్పారట? నాకు అర్హత లేదని చెప్పారంట.
రాధారాణి గురించి మాట్లాడడానికి నాకు అర్హత లేదు. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారేమో కానీ మాట్లాడడానికి నాకు అర్హత లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడకుండా విడిచిపెట్టారు. పెట్టేసండి. హరే కృష్ణ. సో ఆయన నాకు అర్హత లేదని చెప్పేసి తిరస్కరించారంట, సున్నితంగా తిరస్కరించారంట. సో ఎందుకంటే రాధాతత్వాన్ని గురించి ప్రభువుల వారికి తెలియనిది ఏం కాదు, ఆయనకు అర్హత లేదని కాదు. మరి ప్రభువుల వారు నేరుగా కృష్ణుని యొక్క అంతరంగిక సేవకుల్లో ఒకరు, చాలా విశిష్టమైన సేవకుడు. మరి ఆయన భక్తుడిగా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసి ఈ ఉద్యమాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశాడు. ఆయనకి రాధారాణి గురించి తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ ఏంటంటే మరి అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఉన్న ఇతర వ్యక్తులకి అర్హత లేదని చెప్పేసి ప్రభువుల వారు భావించారనమాట. సో కాబట్టి ఈ రాసలీలలు అలాంటి విషయాల గురించి అందరూ అర్థం చేసుకోలేరు. చాలామంది విన్న తర్వాత ఏమనుకుంటారంటే అది కూడా ఈ భౌతికమైన యువతి యువకుల మధ్య ఉండే బంధం లాంటిది. సాధారణంగా మనకి భౌతిక ప్రపంచంలో ఉండే యువతి యువకుల మధ్య సంబంధం ఏంటిది, అది కామం. కాబట్టి వాళ్ళు కూడా అలాంటి సంబంధమే అని అనుకుంటారు. కానీ రాధారాణి మరియు కృష్ణుల మధ్య ఉండే బంధం అనేది అది ప్రేమ, నిజమైన ప్రేమ. అది భౌతికమైన ప్రేమ కూడా కాదు. అది భౌతికంగా అసలు ప్రేమ అనేది ఉండదు. మనందరం వాడుతుంటాం ప్రేమ, భౌతికమైన ప్రేమ అని వాడుకలో అలా వాడచ్చు. కానీ భౌతిక ప్రపంచంలో ప్రేమ అనేది లేదు. ప్రేమ అంటే అది ఆధ్యాత్మికమే. సో కాబట్టి కానీ చాలామంది రాధారాణి మరియు కృష్ణుల మధ్య సంబంధం అనేది అది భౌతికమైన ప్రేమగా అంటే అది కామంగా పరిగణిస్తారనమాట. అది కూడా సమానమే, అందరు లాంటిదే అని చెప్పేసి అనుకుంటారని అలాంటి విషయాలు సాధారణమైన విషయాలతో వ్యక్తులతో చర్చించారు. సో అందుకనే సుఖదేవ గోస్వామి కూడా అలాంటి విషయాలు భాగవతంలో చర్చించలేదు. కానీ ఆయనకు తెలియకుండానే భాగవతంలో ఈ యొక్క శ్లోకంలో రాధారాణి గురించి నేరుగా కాకుండా అనయారాధిత, ఆరాధిత చూడండి, రాధ అనే పదం అందులో వచ్చేసింది. ఆ విధంగా రాధారాణి యొక్క ప్రస్తావన వచ్చింది తప్ప నేరుగా భాగవతంలో రాధారాణి ప్రస్తావన లేదు. మనం అప్పుడప్పుడు ఇంకో పదం కూడా వాడుతుంటాం. సో భక్తులు అంటే కృష్ణుని సేవించే వాళ్ళందరూ కూడా భక్తుల్ని కూడా భగవంతునితో సమానంగా మనం గౌరవించాలి, అవునా కదా? సో శుద్ధ భక్తులందరినీ కూడా భగవంతునితో సమానంగా మనం గౌరవించాలి. సో మరి వాళ్ళకి ఏదైనా మనం వాళ్ళ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే, తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఏమంటారు? అపరాధం అంటారు. అపరాధం అంటే ఏంటంటే రాధాభావం లేకపోవడం, అంటే భక్తిభావం లేకపోవడం. భక్తుల పట్ల భక్తి లేకపోతే అది అపరాధం అవుతుందన్నమాట. భక్తిభావం లేకపోతే అదేమవుతుంది? అపరాధ. అంటే రాధారాణి లేకపోతే అది అపరాధం అన్నమాట, భక్తి లేకపోయినట్లే. ఎందుకంటే రాధా భక్తి వేరు కాదు. రాధారాణి ఎవరు? భక్తికి ప్రతిరూపం, భక్తి స్వరూపం. భక్తి అంటేనే రాధారాణి. మనకందరికి కూడా భగవంతుని పట్ల, కృష్ణుని పట్ల ఎంతో కొంత భక్తి ఉందంటే అది రాధారాణిలో అంశం అన్నమాట. అదే రాధా భక్తిలో ఒక అంశ. మనందరం కూడా కృష్ణుని యొక్క అంశలం కదా. మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. మనం అందరం కూడా కృష్ణుని యొక్క అంశలం అంట. సో మనలో ఉండే భక్తి రాధారాణి భక్తిలో ఒక అంశ. ఆ విధంగా మరి రాధ మరియు కృష్ణుడు వేరు కాదు. రాధారాణి ఎవరు అంటే కృష్ణు యొక్క శక్తికి ప్రతిరూపమే రాధారాణి. శక్తిమాన్ అభేద అంటారనమాట. శక్తి శక్తిమాన్ అభేద అంటే శక్తికి శక్తిమంతునికి భేదం లేదు. ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడికి సూర్యకాంతికి తేడా లేదు. సూర్యకాంతి అనేది సూర్యుడి యొక్క శక్తి కదా. సూర్యకాంతి అనేది సూర్యుడి యొక్క శక్తి.
సూర్యకాంతి లేకుండా సూర్యుడి యొక్క ఉనికి ఉంటుందా? ఇంకో ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. దీపం ఉందనుకోండి, దీపపు కాంతి దీపం యొక్క శక్తి. కాంతి లేకుండా దీపం ఉంటుందా? అది దీపం అంటామా? మనం. అలాగే దీపం లేకుండా దీపపు కాంతి ఉంటుందా? ఎలాగైతే సూర్యుడు లేకుండా సూర్యశక్తి సూర్యరశ్మి ఉంటుందా? ఉండలేదు. సూర్యరశ్మి అనేది సూర్యుడిపైన ఆధారపడేటట్లే దీపపు కాంతి దీపం పైన ఆధారపడే ఉంటుంది. అలాగే దీపపు కాంతి లేకుండా దీపం అనే దానికి అర్థం లేదు. అవునా కదా? సూర్యరశ్మి లేకుండా సూర్యుడు అనే పదానికి అర్థం లేదు. అదేవిధంగా రాధారాణి లేకుండా కృష్ణుడికి అర్థం లేదు. ఎందుకంటే రాధారాణి కృష్ణుని యొక్క శక్తికి ప్రతిరూపం. కృష్ణుడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు? కృష్ణుని యొక్క శక్తుల వలన. కోర్స్ కృష్ణుడు ముందుగా ఉన్నాడు, తర్వాత శక్తులు సంపాదించాడు అనే దానికి అర్థం లేదు. ఎందుకంటే కృష్ణుడు శక్తులు ఒకే సమయంలో ఉంటాయి, అంతే కదా? దీపం ఉందంటే దీపపు కాంతి ఉంటుంది, ఒకేసారి ఉంటుంది. దీపం ముందుగా వస్తుంది, తర్వాత దీపపు కాంతి వస్తుంది, అలా కాదు. దీపం అంటే వెలుగుతున్న దీపం అంతే. అలానే కృష్ణుడు అంటే కృష్ణుడి శక్తి ఉంటుంది, అంటే రాధారాణి ఉంటుంది. కృష్ణుడు ఉన్నప్పటి నుండి రాధారాణి కూడా ఉంది. ఎందుకంటే రాధారాణి కృష్ణుని యొక్క శక్తియే. ప్రభువుల వారు మనకి చెప్తారు కదా, హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం వివరించేటప్పుడు అందులో హరే అంటే రాధారాణి. దాని అర్థం ఏంటి? హరే అంటే అర్థం ఏంటి? కృష్ణుడి యొక్క, రాముని యొక్క శక్తి అని అర్థం. సో ఆ విధంగా రాధారాణి ఎవరంటే కృష్ణుని యొక్క శక్తికి ప్రతిరూపం అన్నమాట. కృష్ణుడు పూర్ణశక్తిమాన్. పూర్ణశక్తిమాన్ అంటే ఈ సృష్టిలో ఉన్న అన్ని శక్తులు ఆయనలో ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయి. పాక్షికంగా కాదు, సంపూర్ణంగా ఈ సృష్టిలోని అన్ని శక్తుల్ని కలిగిన వాడు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. అందుకని ఆయన ఏమంటారు? కృష్ణ పూర్ణశక్తిమాన్. మరి ఆ శక్తులకి రూపం ఇస్తే రాధారాణి అయిందనమాట. ఆ విధంగా రాధారాణి కృష్ణుని యొక్క శక్తులకు ప్రతిరూపమై కృష్ణుని ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటుంది. సంపూర్ణంగా కృష్ణు యొక్క సేవకి పరాకాష్ట శ్రీమతి రాధారాణి. అంతకంటే ఎక్కువ ఇంకెవరు కూడా కృష్ణుని ఆరాధించలేరన్నమాట. సో అందుకనే చెప్తుంటారు, రాధారాణికి కృష్ణునికి భేదం లేదు. మనకి చైతన్య చరితామృతంలో ఏం చెప్పబడిందంటే, రాధాకృష్ణ ఏక ఆత్మ ద్వి దేహ ధరి అన్యోన్యే విలసే రస ఆస్వాదన కరి. అంటే రాధాకృష్ణ ఏక ఆత్మ, రాధాకృష్ణులు ఒకరే ఆత్మ, ద్విదేహధరి, కానీ ఒకే ఆత్మ అయినప్పటికీ కూడా వాళ్ళు రెండు శరీరాలని ధరించి వచ్చారంట. ఒకే ఆత్మ రెండు శరీరాలు. మనం ఎక్కడ చూడమండి, మన సాధారణంగా ఒక ఆత్మ ఉందంటే ఒక శరీరం ఉంటుంది. మన అందరం కూడా విభిన్న అంశాలం, ఆత్మలం. మనకి ఒక దేహం ఉంటుంది. కానీ రాధాకృష్ణులకి రెండు దేహాలు ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఆత్మ మాత్రం ఒకటే అని శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడింది అనమాట. సో ఆ విధంగా రాధాకృష్ణులు భిన్నమైన వాళ్ళు కాదు. రాధాకృష్ణులు అంటే ఒకరే. వాళ్ళని ఎప్పుడు కూడా మనం వేరు చేసి చూడలేం. రాధ లేకుండా కృష్ణుడు లేడు, కృష్ణుడు లేకుండా రాధ కూడా లేదు. సో అలా మరి ఇంతకుముందు చెప్పినట్లే కృష్ణుడు పూర్ణశక్తిమాన్. అలాగే కృష్ణుడు అఖిల రసామృత మూర్తి. అంటే ఏంటి? అఖిల రస అమృత మూర్తి. రసము అంటే ఏంటి? రుచి. భగవంతుని పట్ల భక్తులకు ఉండే భావం మనకందరికీ తెలుసు. భగవద్గీతలో పరిచయంలో ప్రభువుల వారు, ఉపోద్ఘాతంలో ప్రభువుల వారు వివరిస్తారు, ప్రతి జీవికి కూడా కొంచెం సౌండ్ కొంచెం పెంచు. ప్రతి ఒక్కరికి ఈ భౌతిక ఈ సృష్టిలోని ప్రతి జీవికి కృష్ణుడికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అవునా కదా? ప్రతి ఒక్కరికి కృష్ణుడితో ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఓకే, అందరికీ ప్రత్యేకమైన సంబంధం. ఆ సంబంధాలన్నింటినీ కూడా 5
వర్గాలుగా వివరించారు ఆచార్యులు. ఏంటవి? శాంతరసం, దాస్యరసం, సఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం. ఈ 5 రసాల్లో, 5 భావాల్లో ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి పూజిస్తుంటారు. మనకందరం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. మళ్ళీ ఆ చర్చ అవసరం లేదు ప్రస్తుతం. కానీ ఈ 5 రకాల భక్తుల్లో ఉన్నతమైన భావం ఏంటి? 5 రసాల కల్లా ఉన్నతమైన భావం ఏంటి? మాధుర్య రసం అంటారు. ఎందుకంటే ప్రతి భావంలో కూడా తనకంటే కింద భావం మిళితమై ఉంటుంది. ఈ మాధుర్య రసంలో కూడా మిగతా 4 రసాలు మిళితమై ఉన్నాయి. అంటే మాధుర్య భావంలో గోపికలు చేసే సేవ ఏదైతే ఉందో ఆ సేవలో మిగతా సేవకుల యొక్క భావం అన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. అందుకనే ఆ భావం సంపూర్ణమైన భావం అంటారన్నమాట. ఆదిరసం అంటారన్నమాట. యాక్చువల్లీ రాధాకృష్ణుల మధ్య ఉండే భావం అనేది ఆదిరసం. అందులో నుండి మిగతా భావాలన్నీ కూడా ఉద్భవించాయి. కానీ మొట్టమొదటి భావం కృష్ణుని పట్ల మొట్టమొదటి ఆ రస భావం అనేది మాధుర్య భావం అన్నమాట. యాక్చువల్లీ సో దాని నుండి మిగతా ఉద్భవించాయి. సో మరి ఆ మాధుర్య మాధుర్య రసంలో కృష్ణునికి సేవ చేసే అనేక మంది గోపికలు, కృష్ణుని యొక్క భార్యలు అందరినీ మనం తీసుకున్నట్లయితే వాళ్ళందరికెల్లా ఉత్కృష్టమైన భావం కలిగిన భక్తురాలు శ్రీమతి రాధారాణి. వాళ్ళందరికెల్లా ఉత్కృష్టమైన భావం కలిగింది శ్రీమతి రాధారాణి యాక్చువల్లీ. సో మనకు మాధుర్య భావంలో కూడా చూసినట్లయితే రకరకాల సేవకులు ఉన్నారు. మనకందరికీ గోపికలు తెలుసు, కానీ ఇంకా లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి ఎందరు లక్ష్ములు ఉన్నారు? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. ఎంతమంది లక్ష్ములు కృష్ణుని సేవిస్తారంట? శత సహస్ర అనంతమైన లక్ష్మీదేవతలు కృష్ణుని ఎప్పుడు కూడా సేవిస్తుంటారు. సో మరి వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా 3 వర్గాలుగా వివరించవచ్చు. లక్ష్మీగణం అంటారు. లక్ష్మీదేవతలందరూ కలిపితే లక్ష్మీగణం. తర్వాత మహిషీగణం. మహిషి అంటే పట్ట మహిషి అంటారు కదా, కృష్ణుని వివాహం చేసుకున్నవారు రాణులు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఈ లక్ష్మీదేవతలందరూ కూడా వైకుంఠంలో ఉంటారు. ఈ పట్ట మహిషులందరూ కూడా ఎక్కడ ఉంటారు? ద్వారకలో ఉంటారు. తర్వాత గోపీగణం. గోపికలందరూ కూడా ఎక్కడ ఉంటారు? బృందావనంలో కృష్ణుని సేవిస్తుంటారు. మరి వీళ్ళందరూ కూడా బృందావనంలో చాలా చిన్నతనంలోనే, చిన్న వయసులోనే, యవ్వనానికి ముందే కృష్ణుడితో అనేక లీలలు చేశారనమాట. కృష్ణుని అనేక లీలల్లో సేవిస్తూ ఉండేవారు గోపికలు. మరి వాళ్ళ యొక్క భావం అనేది చాలా ఉన్నతమైన భావంగా వర్ణించబడింది. మరి వాళ్ళందరికెల్లా ఉత్కృష్టమైన సేవకురాలు శ్రీమతి రాధారాణి. మరి ఇంతకుముందు చెప్పినట్లు ఈ లక్ష్మీ దేవతలందరూ కూడా, ఈ పట్ట మహిషులు రాణులందరూ కూడా కృష్ణుని సేవిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాధుర్య భావమే. కానీ అందులో కూడా 2 రకాలుగా ఉంటుందన్నమాట. స్వకీయ, పరకీయ. స్వకీయ అంటే వివాహానంతరం వీడు నావాడు, తను నాది అనే భావం ఉంటుందన్నమాట. ఇంకెవరికి చెందిన అయిపోయింది. ఒకసారి వివాహం జరిగిందంటే ఇంకా నావారు అని అనుకుంటారు కదా. సో అలా స్వకీయ భావం, నావారు అనుకునే భావం అన్నమాట. ఇంకా పరకీయ భావం అంటే ఏంటంటే మనకి ఇంకా పూర్తిగా చెందలేదు, కానీ మనకే చెందాలని కోరుకుంటున్నాం, నాకే చెందాలని కోరుకుంటున్నా. ఆ భావం అనేది ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట. ఎలాగంటే వివాహానికి ముందు యువతి యువకులు ప్రేమలో ఉన్నప్పుడు ఎలా అమ్మో ఏమవుతుందో, అసలు వివాహం జరుగుతుందా లేదా, ఒక రకమైన ఆతృత ఉంటుందన్నమాట కదా. ఎప్పుడు నాకు దక్కుతారు, అసలు దక్కుతారా దక్కరా అనే భావం ఒకటి ఉంటుంది కదా. అది వివాహం తర్వాత ఉండే భావం కంటే కూడా తీవ్రంగా ఉంటుంది. అవునా కదా? తలాడించే వారందరికీ అనుభవం ఉందన్నమాట. ఆడించిన వారికి కూడా అనుభవం ఉంది, కానీ తలాడించట్లేదు, దొరికిపోతామని చెప్పేసి. సరే, ఏంటంటే మనందరం వింటూ ఉంటాం, చూస్తున్నాం కూడా, మనందరం ఇతరులను చూస్తుంటాం కదా. వివాహానికి ముందు ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమ దక్కకపోతే ఏం చేస్తారు?
ఆత్మహత్యకు పాల్పడతారనమాట. యాక్చువల్లీ ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడతారు. ఎందుకంటే ప్రాణం కంటే మిన్నగా చూస్తారనమాట. యాక్చువల్లీ ఆ భావం అనేది, పరకీయ భావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో మరి ఆ భావంలో ఈ గోపికలందరూ కూడా కృష్ణుని పూజించేవారు. సో అందుకని అది ఉన్నతమైన భావంగా వర్ణిస్తారు ఆచార్యాలు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి ఇది? ఎందుకు ఈ వివాహేతర సంబంధాన్ని ఎందుకు మరి అంత గొప్పగా వర్ణిస్తున్నారు? మనం ఏమంటాం? మనకు 4 నియమాలు ఏం చెప్పారు? మాంసాహారం తినకూడదు. మాంసాహారం పాపం. మద్యపానం పాపం. జూదం పాపం. వివాహేతర సంబంధం కూడా పాపం. కానీ ఇక్కడనేమో మరి వివాహేతర సంబంధాన్ని చాలా ఉత్కృష్టమైనదిగా వర్ణిస్తున్నారు. ఎందుకలా? అక్కడ ఆ సంబంధం ఆధ్యాత్మికమైనది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో సంబంధాలన్నీ కూడా శాశ్వతమైనవి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడికి ఇతర జీవులకు ఉండే సంబంధాలన్నీ శాశ్వతమైనవి. రాధారాణి కృష్ణుడితో సంబంధం ముందుగా లేదు, తర్వాత సంబంధంలోకి వచ్చింది అనే దానికి అర్థం లేదు అక్కడ. ఎందుకు? కృష్ణుడికి రాధారానికి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, దీపం లేకుండా దీపపు కాంతి ఉండదు, దీపం కాంతి లేకుండా దీపం ఉండదు. మరి అలాంటప్పుడు రాధారాణి కృష్ణుడు శాశ్వతంగా సంబంధాన్ని కలిగినవారు. ముందు సంబంధం లేదు, తర్వాత ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. వివాహం ద్వారా వాళ్ళు ఒక బంధుత్వంలోకి ప్రవేశించారని చెప్పడానికి అర్థం లేదన్నమాట. ఇది ఆధ్యాత్మికమైన సంబంధం, శాశ్వతమైన సంబంధం. కాబట్టి వాళ్ళు తర్వాత ఒక బంధంలోకి ప్రవేశించారని చెప్పలేమన్నమాట. చెప్పడానికి అక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ సంబంధం అనేది శాశ్వతం. సో కాబట్టి అది పరకీయ భావమైనా సరే అది చాలా ఉత్కృష్టమైనదన్నమాట. మనకి భౌతిక ప్రపంచంలో మనకి ఈ ఆచార వ్యవహారాలు అనేటివి అవసరం. వివాహం, మిగతా ఎవరితో ఎలా ప్రవర్తించాలి, అవన్నీ కూడా మనకి భౌతిక ప్రపంచంలో అవసరం. మన మనసుని నియంత్రించడానికి, భౌతిక అహంకారాన్ని, ఈ భౌతిక భావాన్ని నియంత్రించడానికి మనకి సంబంధాలు అనేటివి, ఆచార వ్యవహారాలు అవసరం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అవన్నీ అవసరం లేదనమాట. సో అందరూ కూడా కృష్ణుడితో చాలా పవిత్రమైన బంధాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాతనే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించగలం, లేకపోతే ప్రవేశం లేదు. అనర్థాలు ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశం లేదు. సో అందుకని అది చాలా పవిత్రమైన బంధం అన్నమాట. సో అలా కృష్ణుడికి రాధారానికి చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది, చాలా ఉన్నతమైన భావం ఉందన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా కృష్ణుడిని మర్చిపోయి రాధారాణి ఒక్క క్షణం కూడా ఉండలేదన్నమాట. ఇక్కడ చైతన్య చరితామృతంలోనే ఇంకొక సందర్భంలో రాధారాణి యొక్క భావం ఎలా వర్ణించబడిందంటే, దేవి కృష్ణమయి ప్రోక్త రాధిక పరదేవత, సర్వలక్ష్మీమయి సర్వలక్ష్మమయి సర్వకాంతి సమ్మోహిని పరా. రాధారాణి గురించి వివరిస్తూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. దేవి కృష్ణమయి ప్రోక్త, దేవి రాధారాణి ఎలా అంటుందంటే కృష్ణమయి. కృష్ణమయి అంటే ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తుందండి. తన మనస్సులో కృష్ణుడు తప్ప వేరే ఆలోచన ఒక్క క్షణంలో 100వ వంతు 1000వ వంతు సమయం కూడా కృష్ణుని మర్చిపోయి ఆమె ఉండలేదన్నమాట. కృష్ణమయి చెప్తుంటారు కదా, కృష్ణమయం అంటే ఏంటి? ఆ పదానికి అర్థమవుతుంది కదా. మయం అంటే పూర్తిగా లీనమైపోవడం, పూర్తిగా ఆ పదార్థంతో విస్తరించిపోవడం అన్నమాట. కృష్ణుడి అనే పదార్థంతో రాధారాణి యొక్క మనస్సు పూర్తిగా విస్తరింపబడింది అన్నమాట. కృష్ణమయి ప్రోక్త ఎవరు? రాధారాణి. దేవి కృష్ణమయి ప్రోక్త రాధిక పరదేవత. సో మరి రాధిక ఎవరు? వాళ్ళు రాధారాణి పరదేవత. సో అందరికంటే ఉన్నతమైన దేవత. సర్వలక్ష్మీమయి. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ లక్ష్మీగణం, మహిషిగణం, గోపీగణం అని చెప్పుకున్నాం కదా. మరి వాళ్ళందరూ కూడా రాధారాణి యొక్క విస్తరణలే. ఎలాగైతే కృష్ణుడు ఇతర రూపాల్లో విస్తరిస్తాడు, అనేక అవతారాల్లో విస్తరిస్తాడు, జీవులుగా కూడా విస్తరిస్తాడు, అలాగే
రాధారాణి ఇంతకుముందు చెప్పుకున్న ఆ లక్ష్మీదేవతలు, పట్టమహిషులు, గోపి ఇతర గోపికలుగా రాధారాణియే విస్తరించింది. ఎందుకు ఎందుకు విస్తరించింది చెప్పండి? కృష్ణుడి సేవ కోసం. కృష్ణుడి సేవ చేసుకునే భాగ్యం తనకు ఎక్కడ దొరకదు అని చెప్పేసి కృష్ణుడు ఎన్ని విస్తరణలుగా ఆయన విస్తరించాడో, ఎన్ని రూపాలుగా ఆయన విస్తరించాడో, ప్రతి రూపాన్ని కూడా సేవ చేయడానికి రాధారాణి కూడా విస్తరించిందనమాట. ఆ విధంగా రాధారాణి ఎల్లవేళలా అన్ని ప్రదేశాలలో, అన్ని సందర్భాలలో కృష్ణునికి సేవ చేయడానికి ఆమె కుతూహలతో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఆలో కృష్ణుని గురించే ఆలోచిస్తూ ఉంటుంది, కృష్ణుని గురించే స్మరిస్తూ ఉంటుంది, కృష్ణుని గురించే పాడుకుంటూ ఉంటుంది. సో అందుకనే గోపీగీతంలో గోపికలు రాధారాణిని వర్ణిస్తూ ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, అసలు ఈ కృష్ణుని రూపాన్ని చూడకుండా ఈ కళ్ళు ఎందుకు? కళ్ళుండి లాభం ఏంటి? కృష్ణుని చూడకుండా ఈ కళ్ళుండి లాభం ఏంటి? కృష్ణుని గురించి వినకుండా ఈ చెవులుండి లాభం ఏంటి? కృష్ణుని గురించి మాట్లాడకుండా ఈ నాలుక ఉండి ఉపయోగం ఏంటి అని వాళ్ళు చెప్తుంటారనమాట. అలాగే రాధారాణి కూడా ఏంటంటే, అసలు తను మాట్లాడిందంటే కృష్ణుని గురించే మాట్లాడుతుంది. తన చెవులు కూడా సాధారణంగా ఈ స్త్రీలందరూ కూడా చెవులు అలంకరించుకుంటారు. ఏమి ఆ బుట్టలతో ఏమంటారు, చెవి పోగులతో అలంకరించుకుంటుంటారు. కానీ రాధారాణి యొక్క చెవులు వేటితో అలంకరించబడ్డాయంట? కృష్ణ వర్ణనలతో. ఎవరైనా సరే కృష్ణుని గురించి మాట్లాడుతున్నారంటే వెంటనే రాధారాణి అది వినాలనుకుంటుందంట. ఓ, నా కృష్ణుడి గురించి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చర్చిస్తున్నారు అని రాధారాణి వినాలనుకుంటుందంట. అలా రాధారాణి యొక్క కళ్ళు అందంగా అలంకరించబడ్డాయి. సాధారణంగా కళ్ళకి దేంతో అలంకరించుకుంటారు? కాటుక. కానీ రాధారాణి కళ్ళు మాత్రం దేనితో అలంకరించబడ్డాయట తెలుసా? నల్లటి కృష్ణ యొక్క రూపంతో అలంకరించబడ్డాడు. అవునా కదా? ఎవరైనా సరే ఇట్లా చిన్న పిల్లలకి కాటుక పెడితే ఎంత అందంగా ఉంటుంది. కాటుకతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలా మరి రాధారాణి కళ్ళు మాత్రం చాలా చాలా అందంగా ఉంటాయంట. మరి ఆ అందం ఎలా వచ్చింది? కృష్ణుడు అనే కాటుక దిద్దుకోవడం వలన వచ్చింది. ఎందుకంటే తన కళ్ళలో ఎప్పుడు కూడా కృష్ణుని రూపమే ఉంటుంది. కృష్ణుని రూపాన్ని చూడకుండా రాధారాణి రెప్పపాటు కూడా ఉండలేదంట. మనం అందరం చూసాకడ మన గోపికలందరూ కూడా బ్రహ్మను ఏమంటారు, నిందిస్తూ ఉంటారనమాట. ఎందుకోసం? అన్నీ బాగానే చేసావు, కానీ కంటి రెప్పలు ఎందుకు సృష్టించావు? కంటి రెప్ప వేసినంత సమయంలో మేము కృష్ణుని చూడలేకపోతున్నాం. ఆ సమయంలో కృష్ణుని విరహాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ సృష్టించావు? యు ఆర్ నాట్ ద పర్ఫెక్ట్ క్రియేటర్. నీకు సృష్టి చేయడం రాదు. నీ సృష్టి అపరిపూర్ణమైంది అని చెప్పేసి వాళ్ళు నిందిస్తుంటారంట బ్రహ్మని. ఎందుకు ఇలా సృష్టించావని చెప్పేసి. ఎందుకంటే ఆ రెప్పపాటు సమయంలో కూడా కృష్ణుని చూడకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు. మరి గోపికల పరిస్థితి అదైతే రాధారాణి పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. రాధారాణి ఒకసారి కృష్ణుడితో వనంలో కూర్చొని ఉందంట. కూర్చొని ఉంటే అక్కడికి ఒక 9 వచ్చేసి వాళ్ళకి ఆటంకం కలిగిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది అనమాట 9. అయితే కృష్ణుడు అక్కడ మధుమంగళ అనే స్నేహితుడు ఉన్నాడు కదా, మధుమంగళని పిలిచి చెప్పాడంట, ఈ 9 మమ్మల్ని మా 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 ఇద్దరి మధ్య ఆటంకం కలిగిస్తుంది, మా ఇద్దరి మధ్య మాటలకి ఆటంకం కలిగిస్తుంది, శబ్దం చేస్తుంది, దీన్ని దూరంగా తరిమే అని చెప్పేసి మధుమంగళుడికి చెప్పాడంట కృష్ణుడు. మధుమంగళుడు ఏం చేశాడంటే, ఆయన ఆ 9ని మధు అని కూడా అంటారు కదా, దాన్ని దూరంగా తరిమాడంట. తరిమి వచ్చేసి సో మధు వెళ్ళిపోయాడు, ఇంకా రాడు అని చెప్పేసి అన్నదనమాట. మధు వెళ్ళిపోయింది, ఇంకా రాదు అని చెప్పేసి మధుమంగళుడు చెప్పాడు. ఇక్కడ 3 మధువులు ఉన్నారు. మధు అంటే మధుమంగళుని కూడా మధు అంటారు, ఆ 9ని కూడా మధు అంటారు. ఇంకో మధు ఎవరు? కృష్ణుడు.
కానీ ఎప్పుడైతే మధుమంగళుడు మధు వెళ్ళిపోయిందని చెప్పేసి అనేసరికి రాధారాణి వినిందంట. మధు వెళ్ళిపోయాడని ఒక్కొక్కసారి అంటే కృష్ణుడు వెళ్ళిపోయాడనే భావం తనకు కలిగింది. తన హృదయంలో ఏమనుకుంది? కృష్ణుడు వెళ్ళిపోయాడు అనే భావం ఒక క్షణం వచ్చిందంట. ఎందుకు? మధుమంగళుడు అలా అన్నాడు కాబట్టి. అలా అనేసరికి, అది వినేసరికి రాధారాణి దుఃఖంతో కన్నీరు కాడవడం మొదలుపెట్టిందంట. కృష్ణుడు ఎక్కడున్నాడు? తన పక్కనే కూర్చొని ఉన్నాడు. కానీ రాధారాణి అది వినింది కదా, మధు వెళ్ళిపోయాడని చెప్పి వినేసరికి ఆ దుఃఖంతో తను ఏడుస్తుందంట. కానీ కృష్ణుడు చెప్పాడనమాట, నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడంట. సో ఇద్దరి మధ్య ప్రేమ చూడండి ఎలా ఉందో. మరి ఆ ప్రేమతో ఉప్పొంగిన ఆ అశ్రువులు అక్కడ పడి ప్రేమ సరోవరంగా మారింది. బృందావనంలో ఎవరైనా వెళ్ళారా? ప్రేమ సరోవరానికి వెళ్ళారా? వెళ్ళారా లేదా? కుసుమ సరోవరం, ప్రేమ సరోవరం అంటారనమాట యాక్చువల్లీ. అక్కడ ప్రేమ సరోవరంగా మారిపోయింది. అలా రాధారాణి కృష్ణుని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అసలు ఆ భావన కూడా తనకు ఎంతో బాధను ఇస్తుంది. కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు కాదు, కృష్ణుడు ఉన్నప్పుడే రాధారాణి బాధపడుతూ ఉంటుందంట. ఎందుకు? తర్వాత కృష్ణుడు తన నుండి వెళ్ళిపోవాలి కదా, ఎందుకంటే వీళ్ళిద్దరికి వివాహం అవ్వలే కదా. కృష్ణుడు కలిశాడు, ఆనందంగానే ఉంది, కానీ ఏదో ఒక సమయంలో వెళ్ళిపోవాల్సిందే, తిరిగి వెళ్ళిపోవాల్సిందే, శాశ్వతంగా ఉండలేడు. కానీ ఒక్కొక్కసారి కృష్ణుడితో ఉన్నప్పుడు తనకు ఆలోచన వస్తుందంట, ఓ అంటే కొద్దిసేపటి తర్వాత కృష్ణుడు వెళ్ళిపోతాడు కదా అని ఆలోచన వచ్చినప్పుడు మాత్రం వెంటనే చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు ఏడుస్తుంటుంది అనమాట, కృష్ణుడు పక్కకున్నా సరే. సో అలా రాధారాణి కృష్ణుడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదన్నమాట. కృష్ణుని యొక్క విరహాన్ని తను అసలు తట్టుకోలేదు. కానీ కృష్ణుడు మాత్రం అప్పుడప్పుడు రాధారాణికి దూరంగా వెళ్తుంటాడంట. ఎందుకంటే తనలో ప్రేమ ఎలా ఉందని తను అనుభూతి చెందడానికి అలా దూరంగా వెళ్తాడనమాట. దూరంగా వెళ్ళినప్పుడు రాధారాణి యొక్క ప్రేమ ఇంకా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు మళ్ళీ కృష్ణుడు వస్తాడంట. కృష్ణుడు వచ్చినప్పుడు రాధారాణి చాలా ఆనందంగా తన ప్రేమను ఇంకా పెంచుకుంటుంది. ఆ ప్రేమను అనుభవించడానికి మళ్ళీ కృష్ణుడు వస్తాడు. సో మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా ప్రేమ పెరుగుతుంది, విరహంలో ప్రేమ పెరుగుతుంది. సో అలా కృష్ణుడు రాధారాణితో కొన్నిసార్లు కలుస్తాడు, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంటాడు. కానీ రాధారాణి ఎప్పుడు మాత్రం కృష్ణుడి నుండి దూరంగా వెళ్ళదు. ఎందుకంటే నేరుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భావంలో కానీ కృష్ణుని భావంలో ఎప్పుడూ రాధారాణి కృష్ణుని భావంలోనే ఉంటుందన్నమాట. సో అలా రాధారాణిని ఇంకా ఏ విధంగా వర్ణిస్తారంటే గోవిందానందిని రాధ, గోవింద మోహిని, గోవింద ఆనందిని. గోవింద అంటే అర్థం ఏంటి? గోవులకి ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. గోవులంటే ఆవులు మరియు మన ఇంద్రియాలు. సో మరి మన ఇంద్రియాలకి గోవులకి ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. మరి రాధారాణి ఎవరంట? గోవింద ఆనందిని రాధ. గోవిందునికి ఆనందాన్ని ఇచ్చేది రాధారాణి. అందరికీ ఆనందాన్ని ఇచ్చే గోవిందునికే ఆనందాన్ని ఇవ్వగలదు రాధారాణి. అంతే కదా, రాధారాణి ఉంటే కృష్ణుడికి చాలా ఆనందం. రాధారాణి నుండి పొందే ఆనందం కోసం కృష్ణుడు ఎప్పుడు కూడా కుతూహల పడుతుంటాడంట. ఎప్పుడు నేను రాధారాణిని కలుస్తానని చెప్పేసి, ఎప్పుడు రాధారాణి నా దగ్గరికి వస్తుందని చెప్పేసి కృష్ణుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాడంట. ఎందుకంటే తన సంయోగంలోనే కృష్ణుడికి ఆనందం. అందుకనే ఏమనంటారు రాధారాణిని? గోవింద ఆనందిని. అంతేకాకుండా గోవింద మోహిని. కృష్ణునికి ఒక పేరు మదన మోహనుడు కదా, మదన మోహనుడు. మదనుడు అంటే ఎవరు? మన్మధుడికి మదనుడు అని పేరు అన్నమాట. మన్మధుడు అందరినీ ఆకర్షిస్తాడు, అందరినీ మోహిస్తాడు. మన్మధుని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారనమాట. యాక్చువల్లీ అంత అందంగా ఉంటాడు. కానీ కృష్ణుడికి ఏం పేరు? మదన మోహన. అలాంటి
మో మదనులు ఎంతోమంది, కందర్ప కోటి కమనీయ విశేష శోభం. అలాంటి కోటి మంది మదనులు కలిసినా సరే కృష్ణుని యొక్క అందానికి సరితూగరంట. అలాంటి మదనులే కృష్ణుని చూసి, కృష్ణుని యొక్క రూపాన్ని, కృష్ణుని యొక్క అందాన్ని చూసి ఆకర్షితులు అవుతారంట. ఎంతోమంది మదనులైనా సరే వాళ్ళ యొక్క అందరి కోటి మంది మదనుల యొక్క అందాన్ని కలిపినా సరే కృష్ణుని యొక్క అందాన్ని ముందు సరితూగరంట. అసలు ఏమంటారు, చిన్న కాలి గోటి కూడా సరిపోరనమాట. మరి అలాంటి మదన మోహనుణ్ణి మోహించేది రాధారాణి. అందుకనే రాధారాణికి పేరేంటి? మదన మోహన మోహిని. హైదరాబాద్లో ఉన్న శ్రీల ప్రభుపాల వారు హైదరాబాద్లో స్థాపించిన విగ్రహాలకి పేరేంటి తెలుసా? రాధా మదన మోహన్. కృష్ణుడి పేరు రాధా మదన మోహన్, మదన మోహనుడు. మదన మోహనుడిని మోహించేది రాధారాణి. అంత అందంగా ఉంటుందంట, అంత ఆకర్షిస్తుందంట. కృష్ణుని కూడా ఆ విధంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాగంటే మనందరికీ తెలుసు, సముద్ర మంథనంలో దేవతలకి రాక్షసులకి మధ్య పోటీ. సముద్ర మంథనం ద్వారా వచ్చే ఒక్కొక్క పదార్థాన్ని కూడా నాకు కావాలని చెప్పేసి వాళ్ళందరూ పంచుకుంటున్నారు. ఆ సముద్ర మంథనం చేసే సమయంలో మధ్యలో ఒక కన్య వస్తుంది. ఎవరా కన్య? అది తర్వాత ముందు ఎవరు వస్తారు? లక్ష్మీదేవి వస్తుంది. ముందు లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. లక్ష్మీదేవిని చూసి కూడా ఇద్దరు దేవతలు, మరి ఇటు దానవులు ఇద్దరు కూడా మాకు కావాలని చెప్పేసి పోటీ పడ్డారంట. లక్ష్మి మాకు కావాలని చెప్పేసి. ఎందుకంటే చాలా సుందరంగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ మరి ఆ లక్ష్మీదేవిని చూసి అందరూ ఆకర్షితులయ్యారు. తర్వాత కొద్దిసేపటికి ఎవరు వచ్చారు? మోహినీమూర్తి వచ్చింది. మోహినీమూర్తి వచ్చిన తర్వాత లక్ష్మీదేవిని మర్చిపోయారంట. ఎందుకంటే మోహినీమూర్తి స్వరూపం ఆ లక్ష్మీదేవి స్వరూపం కంటే కూడా ఇంకా ఆకర్షణీయంగా ఉందంట. అందుకనే చూడండి, మోహినీమూర్తి వచ్చినప్పుడు ఇంకా ఏంటి, ఈ దేవతలు మరియు దానవులు ఇద్దరు కూడా ఇంకా ఎక్కువగా చెల్లించిపోయారంట, ఎక్కువగా తపన పడిపోయారంట. ఓ మోహిని మాకు కావాలంటే. అందుకనే తన ఆ రూపానికి వాళ్ళు మోహితులైపోయి తను ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా అప్పుడు. అవునా కదా? అమృతాన్ని మీకు ఇస్తానంటే నమ్మేశారు. తను ఏం చెప్తే, మోహినీమూర్తి ఏం చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అంత ఆకర్షణీయంగా ఉందన్నమాట మోహినీమూర్తి. ఎంతోమంది లక్షల కోట్ల మంది లక్ష్మీదేవతలు ఉంటారు. కానీ ఆ భగవంతుడే ఒక స్త్రీ రూపం ధరించి వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా సరితూగరంట. అంత అందంగా ఉంటాడంట. కృష్ణుడి యొక్క అందం అందరు లక్ష్మీదేవతల అందం కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి అంత అందం ఉన్నా సరే కృష్ణుడు రాధారాణి అందాన్ని చూస్తే మాత్రం ఆయన తల తిప్పుకోలేడంట. రాధారాణి అలాగే చూడాలనుకుంటాడంట. రాధారాణి ఉందంటే ఇంక పక్కన ఎవరున్నారో పని మర్చిపోతాడనమాట కృష్ణుడు. అప్పుడప్పుడు అంటుంటాం కదా, భౌతికంగా సినిమాలో చూస్తుంటాం, హీరోయిన్ని చూశాడంటే ఇంకా పక్కకి ఎవరైనా మర్చిపోతాడు అనమాట. స్నేహితులందరినీ మర్చిపోతాడు. వాళ్ళందరూ కూడా పిలుస్తుంటారు, రే ఏంట్రా ఇది అని చెప్పేసి. సో అలా కృష్ణుడు కూడా ఏంటంటే రాధారాణి చూస్తే అఫ్కోర్స్ మన పరిస్థితి అది, మన దురదృష్టం. కృష్ణునికి రాధారాణికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే మనం భౌతిక ఉదాహరణలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ విషయాలే మనకు అర్థమవుతాయి. మనకు ఆ అనుభూతి మాత్రమే ఉంది కాబట్టి అలా ఉదాహరణ చెప్పుకుంటాం. కానీ అసలు పోల్చలేమన్నమాట. ఈ సినిమాలో ఉన్న ఈ భావాలు కృష్ణుడికి రాధారాణికి మధ్య ఉన్న భావాలతో పోల్చలేం. చాలా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది. అలా చెప్పుకోగలం మనం. పోల్చలేమని చెప్పుకోవడం తప్ప మనకి అనుభూతి చెందలేమన్నమాట. చాలా ఉన్నతమైనది. ఎప్పుడు మనం వాటన్నింటినీ కూడా అనుభూతి చెందగలమంటే మనలోని అనర్థాలన్నీ తొలగిపోయినప్పుడు అర్థం చేసుకోవడం మొదలుపెట్టొచ్చంట. ఆ భావాన్ని అనుభవించడం కాదు, అర్థం చేసుకోవడం మొదలుపెట్టచ్చు. మరి మీలో ఎంతమందికి అర్థమైంది? కృష్ణుని గురించి కానీ, రాధారాణి గురించి కానీ, వారిద్దరి మధ్య సంబంధాన్ని గురించి కానీ
మనం చెప్పొచ్చా? మనకు అర్థమైందని చెప్పొచ్చా? చెప్పలేము. ఎందుకు చెప్పలేం? ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి కృష్ణుని చూస్తే ఆకర్షణ కలుగుతుందనమాట. అబ్బా! ఈయన నా భర్త అయితే బాగుంటుంది. అంటే భౌతికంగా ఆలోచన అనమాట. ఎంత అందంగా ఉన్నాడు. ఆ మగవాళ్ళకి రాధారాణి చూస్తే ఆకర్షితులవుతారనమాట. ఆ భక్తి భావం కంటే కూడా ఓహ్! ఒక అందమైన రూపం ఉంది అనే భావం వస్తుంటుంది. ఇది ఇంకా భౌతిక భావనలోనే ఉన్న అనర్థాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకది ఈ అందాన్ని నేను అనుభవించాలనే ఆలోచన వస్తుంది మనకి. అవునా కదా? రాధాకృష్ణుల విగ్రహాలను చూస్తేనే నిజమైన రాధాకృష్ణులు పక్కన పెట్టండి. విగ్రహాలను చూస్తేనే మనకి చాలా ఆకర్షితులం అయిపోతాం. ఓ ఈ అందాన్ని నేను అనుభవించాలనిపిస్తుంది మనకు. అనిపిస్తుందా? అనిపించదా? కానీ రాధారాణి భావం ఎలా ఉంటుందట అంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే అందమైన పదార్థం కావచ్చు, ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే అది చూసినప్పుడు, అది తనకి దొరికినప్పుడు రాధారాణి ఏమనుకుంటుందట అంటే, ఇది కృష్ణుని ఆనందం కోసం ఉపయోగించాలి. నేను ఏ విధంగా దీన్ని కృష్ణుని ఆనందం కోసం ఉపయోగించాలి. ఒక మంచి గోపిక ఉందనుకోండి, అంత సుందరమైన గోపిక ఉందనుకోండి, రాధారాణి ఏమనుకుంటుందట? సాధారణంగా మనలాంటి వాళ్ళంటే ఏమనుకుంటారు? ఈర్ష్యపడతారనమాట. అమ్మో ఈమె నాకంటే అందంగా తయారైపోయింది, కృష్ణుడు తనకు ఆకర్షితుడైపోతాడేమో అని చెప్పేసి మనకు బెంగ మనకు అనిపిస్తుంది. కానీ రాధారానికి ఏమనిపిస్తుందంట? ఓ ఈ అందం కూడా కృష్ణుడికే చెందాలి, ఈ అందాన్ని కూడా కృష్ణుడే అనుభవించాలనుకుంటుందంట. తనకు కూడా కొంచెం బాధ ఉంటుంది, నన్ను కూడా కృష్ణుడు స్వీకరిస్తే బాగుండు అనే భావం తనకు ఉంటుంది. కానీ ఈ అందం తనకు కృష్ణుడికి చెందకూడదు అన్న భావన తన ఆలోచనలకి ఏమాత్రం కూడా రాదంట. అర్థమవుతుందా లేదా మీకు? మనకి ఏదైనా సరే అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా సరే మంచిది ఏదైనా కనబడింది అనుకో, వెంటనే మనకి ఏమైనా ఆలోచన వస్తుంది, దీన్ని మనం అనుభవించాలి అని అనిపిస్తుంది. మంచి రుచికరమైన పదార్థం కనిపిస్తే ముందు నేను అనుభవించాలి, తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అవునా కదా? కానీ రాధారాణి అలా కాదు. రుచికరమైన పదార్థం ఉందంటే ఇది ముందు ఎవరికి? కృష్ణునికి అర్పించాలి, కృష్ణునికే చెందింది ఇది. ఇంతకంటే రుచికరమైన పదార్థాన్ని నేను తయారు చేయాలి కృష్ణుడి కోసం, కృష్ణుని ఆనందం కోసం. అలా ఆలోచిస్తుందంట రాధారాణి ఎప్పుడు కూడా. అందుకనే రాధారాణి భక్తులందరికల్లా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, చాలా గొప్పది అనమాట. రాధారాణి భక్తి ఎందుకు అందరికంటే గొప్పదంటే, తన భావం ఎప్పుడు కూడా కృష్ణుని సంతృప్తి పరచాలనే ఉంటుంది. కృష్ణుని సంతృప్తి పరచడం ద్వారా నేను సంతృప్తి పొందుతానని కూడా ఎప్పుడు తను ఆలోచించదంట. సరే ఎందుకు కృష్ణుని సంతృప్తి పరచాలి? కృష్ణుని సంతృప్తి పరిస్తే మనకి ఏమని ఇస్తాడు అని మనం అనుకుంటాం. కానీ రాధారాణి కృష్ణుని సంతృప్తి పరచడంలో తిరిగి స్వలాభం ఏమాత్రం కొంచెం కూడా ఆలోచించదంట. కృష్ణుని సంతృప్తి పడితే చాలు, నాకు దాని నుండి తిరిగి ఏమీ ఆశించదంట. మనందరం కూడా చాలాసార్లు చర్చించుకున్నాం, వినే ఉంటారు మీరు. గోపికలందరూ అనుకుంటారు కదా, ఇది నారదముని యొక్క కథ ఉంటుంది. అంటే కృష్ణుడికి ఒకసారి తలనొప్పి వస్తుంది. అప్పుడు తలనొప్పి ఎలా తగ్గిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు నారదుడు అక్కడికి వెళ్తాడు. నారదుడికి కృష్ణుడు చెప్తాడనమాట, ఈ తలనొప్పి ఎలా వెళ్ళాలంటే తన భక్తుల యొక్క పాద ధూళి తన తలపైన పెట్టినప్పుడు ఈ తల భారం పోతుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. అప్పుడు ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకో అందరు కూడా అపరాధ భయంతో ముందుకు రారన్నమాట. అంటే మన పాదధూళిని కృష్ణుడి పైన తగిలించడం అంటే అది పెద్ద అపరాధం. అలా చేస్తే మనం నరకానికి వెళ్తాం. అవునా కదా? కృష్ణుడి పట్ల అపరాధం చేస్తే మనకి నరకమే శరణ్యం. కాబట్టి ఎవరు కూడా ముందుకు రారు. కానీ గోపికలు ఏమంటారంట, వాళ్ళ పాదధూళి ఇవ్వడానికి నారదునికి ఇవ్వడానికి సిద్ధపడతారంట. నారదుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి మీకు అర్థమవుతుందా? మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? కృష్ణుడి తలపైన మీ పాదధూళి ఉంచడానికి మీరు సిద్ధమవుతున్నారు. అది ఎంతటి అపరాధం, ఎంతటి పాపం, దాని ఫలితం ఏంటో తెలుసా? నరకానికి వెళ్తారంటే అప్పుడు గోపికలు ఏమంటారట అంటే, మేము కృష్ణుని ఆనందం కోసం, కృష్ణుని సంతృప్తి కోసం,
కృష్ణుని తలనొప్పి తగ్గుతుందంటే మీ నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి గోపికలు అన్నారంట. మరి అలాంటిది రాధారాణి గురించి ఆలోచించండి. గోపికల్లోకెల్లా చాలా ఉన్నతమైంది కదా రాధారాణి. మరి అలాంటి రాధారాణి యొక్క భావన ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా కృష్ణుని సంతృప్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కృష్ణుని ఆనందంగా ఉంటే చాలు. కృష్ణుని ఆనందం కోసం ప్రతి క్షణం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి రాధారాణి సిద్ధంగా ఉంటుందన్నమాట. సో మరి మనం కూడా ఆ భావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అసలు భక్తి అంటే ఏంటంటే రాధారాణి భావాన్ని పెంచుకోవడమే భక్తి. కృష్ణుని ప్రేమించడం అంటే కృష్ణుని పట్ల రాధారాణికి ఉన్న ప్రేమను అర్థం చేసుకొని ఆ విధంగా మనల్ని కృష్ణుని పట్ల ప్రేమని పెంచుకోవడానికి ప్రయత్నించడమే కృష్ణుని పట్ల ప్రేమ, భక్తి అన్నమాట. మనం అంటుంటాం భక్తిలో పురోగతి చెందాలి. మనకందరికీ కూడా కృష్ణుని పట్ల ప్రేమ ఉంది, భక్తి ఉంది. ఉందా లేదా? భక్తి లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళమా? వస్తామా? ఏంటి ఏం చెప్పాను? కృష్ణుడి పైన భక్తి లేకపోతే మనం ఇక్కడ ఎవరికి రాం కదా. మరి ఆ భక్తి కూడా రాధారాణి నుండి వచ్చింది. మనం సాధారణంగా మనకందరికీ కూడా భక్తి ఉంది, కానీ పరిపూర్ణమైన భక్తి కాదు మనది, సంపూర్ణమైన భక్తి కాదు, అది మిశ్ర భక్తి. ఈ భక్తి చేయడం ద్వారా, కృష్ణుడికి ఈ విధంగా సేవ చేయడం ద్వారా మనం తిరిగి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం, అవునా కదా? కానీ అది ఎప్పుడు సంపూర్ణమవుతుంది? కృష్ణుని పట్ల భక్తి ఎప్పుడు సంపూర్ణమవుతుంది? ఏ ప్రతిఫల ఆకాంక్ష లేకుండా, అహైతుకి అప్రతిహత, అహైతుకి తిరిగి ప్రతిఫలంగా ఏమి ఆశించకుండా, ఎల్లప్పుడూ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఉండేది, అది శుద్ధ భక్తి అన్నమాట. సో అది రాధారాణికి ఉన్న భక్తి. ఆ స్థాయిని చేరుకోవడమే మన లక్ష్యం అన్నమాట. భక్తి అందరికీ ఉంది, శ్రద్ధ అందరికీ ఉంది, కానీ రాధారాణి స్థాయికి వెళ్ళడమే మన లక్ష్యం అన్నమాట. సో చూడండి మరి ఎంత ఉన్నత స్థాయిలో ఉంది రాధారాణి, మనం ఇంకా ఎంత దూరంగా ఉన్నాం. మరి అలాంటి భక్తిని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఎలా ప్రయత్నించాలి? ఏం చేయాలి? మరి దానికి అలాంటి భక్తిని మనం పొందాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే సాధన. రాధారాణి యొక్క ప్రేమను మనకు ఎవరిచ్చారు? గురువు ఇచ్చాడు. అంతకంటే ముందు గురువులు ఎక్కడి నుండి ఇచ్చారు? చైతన్య మహాప్రభు నుండి ఇచ్చారు. రాధారాణి యొక్క ప్రేమ ఎలా ఉంటుందనేది చైతన్య మహాప్రభు మనకు చూపించారు. చైతన్య మహాప్రభు ద్వారా అదే ప్రేమను ఆచార్యుల ద్వారా మనం పొందగలుగుతున్నాం. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పొందామా లేదా అనేది తర్వాత విషయం. ఇంకా మనం పొందలేదు. అది పొందితే మనం ఇలా ఉండం, అవునా కదా? సో కానీ వాళ్ళ ద్వారా మనం పొందగలం. చైతన్య మహాప్రభు ద్వారా, ఆచార్యుల ద్వారా, గురువుల ద్వారా మనం పొందగలం. మరి గురువులు ఆ ప్రేమను పొందడానికి మనకు కొన్ని నియమాలు ఇచ్చారనమాట. ఆ నియమాలు పాటించడం ద్వారా, సాధన చేయడం ద్వారా మనం పవిత్రులం కాగలం. ఎప్పుడైతే పవిత్రులం అవుతామో రాధారాణి యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం మొదలు పెట్టగలం. లేకపోతే రాధారాణి ప్రేమ అర్థం కాదు. అంతే, ఓకే నేను కూడా చేస్తాను, మిగతా వాళ్ళు కూడా చేస్తుంటారు. రాధారాణి వాళ్ళు చాలామంది వాళ్ళ భర్తలను ప్రేమిస్తారు, వాళ్ళ ప్రియుల్ని ప్రేమిస్తారు. రాధారాణి కూడా అంతే అనిపిస్తుంది మనకి. కానీ రాధారాణి ప్రేమ సామాన్య ప్రజల ప్రేమ లాంటిది కాదు. అది అర్థం కావాలంటే మనలోని అనర్థాలు తొలగిపోవాలి. అనర్థాలు తొలగిపోవాలంటే భజన క్రియ చేయాలి. భజన క్రియ అంటే ఏంటి? భగవంతుని యొక్క నామాన్ని జపించడం, భగవంతునికి ప్రతిరోజు కూడా సేవ చేయడం. ప్రతిరోజు కూడా సేవ చేయాలి. ఎప్పుడో ఒకసారి అలా చిన్న చిన్న సేవలు చేస్తే సరిపోదు, అంతే కదా? ప్రేమ పెరగాలంటే ప్రతిరోజు తనను స్మరించడానికి మనం సిద్ధంగా ఉండాలి, తనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి, కృష్ణునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రతిరోజు, ప్రతి క్షణం. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం సాధన, గురువులు ఇచ్చిన సాధనను చేస్తూ
మనల్ని పవిత్రం చేసుకుంటామో అప్పుడు రాధారాణి యొక్క సేవాభావాన్ని అర్థం చేసుకోగలం. ఆ సేవాభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ భావంలో మనం సేవ చేస్తే అప్పుడు మనం పురోగతి సాధించగలం అన్నమాట భక్తిలో. సో అందుకనే ఈ రాధాష్టమి రోజు మనందరం కూడా రాధారాణిని ప్రార్థించాలి. దయచేసి కృష్ణుని యొక్క సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించు. అందరికీ కావాలా? ఎవరెవరికి కావాలి కృష్ణుని యొక్క సేవా అవకాశం? ఓకే. ఇప్పుడు తర్వాత ప్రశ్న, మరి ఎంతమంది సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తడానికి కూడా కష్టంగా ఉంది. సాధన చేయడం ఇంకా కష్టం కదా. సాధన చేయడం కష్టమే. కష్టపడకపోతే ప్రేమ యొక్క రుచి ఎలా తెలుస్తుంది చెప్పండి? కష్టపడకుండా ప్రేమను అనుభూతి పొందగలమా చెప్పండి? తల్లి పిల్లవాడికి పాలు ఇవ్వడానికి, పిల్లవాడిని పోషించడానికి తను కష్టపడుతుందా లేదా? అర్ధరాత్రి వాడి లేచి ఏడ్చినా సరే మరి పాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. మరి అర్ధరాత్రి అంతా పిల్లవాడితో పాటు మెలుకోవడం సులభమా? మరి తల్లికి ప్రేమ ఉంది కాబట్టి కదా మెలుకో ఉండగలుగుతుంది, ఆ కష్టాన్ని స్వీకరించగలుగుతుంది. మరి కృష్ణ పట్ల ప్రేమ కావాలి కానీ కష్టం వద్దంటే అది రెండు వ్యతిరేకం. ఉదయాన్నే లేవడం భగవంతుని కోసం, భగవంతుని యొక్క హారతికి హాజరవ్వడానికి కోసం ఉదయాన్నే లేవడం కష్టమే. కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఆనందం అనేది అనుభవించాలి అనుకుంటే, ఆ అనుభూతి పొందాలనుకుంటే ఆ కష్టాన్ని కూడా స్వీకరించాల్సిందే. ఆ కష్టం వెనుక ఆనందం ఉంది, అవునా కదా? మనకి ఎప్పుడైనా గాయం దెబ్బ తగిలినప్పుడు ఈ యొక్క లిక్విడ్ పూస్తారు, ఏంటి స్పిరిట్ లాంటిది పూస్తారు కదా. వెంటనే పెట్టగానే ఏమనిపిస్తుంది? కొంచెం మంటగా అనిపిస్తుంది. సుయ్యి అని చెప్పేసి కొద్దిసేపు మంటగా అనిపిస్తుంది, కానీ తర్వాత చల్లగా ఉంటుంది. మరి చల్లదనాన్ని అనుభవించాలంటే ముందు కొంచెం మంటను సహించాలి. సో మరి అయితే భగవంతుని యొక్క ప్రేమను పొందాలంటే, భగవంతుని యొక్క ప్రేమలో మన పొందే ఆనందాన్ని మనం అనుభూతి చెందాలంటే ఈ సాధన భక్తిలో ఉండే ఆ కష్టాన్ని మనం స్వీకరించాలి. కష్టమని అంటుంటాం మనం, అది ఎంతవరకు అంటే ఆ ఆనందాన్ని రుచి చూసేంతవరకే. ఆనందాన్ని రుచి చూసిన వాళ్ళకి అది అసలు కష్టమనే అనిపించదు. చూడండి, ఎంతకాలం నుండి సాధన చేసే భక్తులు ఉదయాన్నే లేచి భగవంతుని యొక్క మంగళహారతికి హాజరై తర్వాత 16 మాలలు జపం చేసే భగవంతుని యొక్క సేవ చేసే, ప్రతిరోజు భగవంతుని సేవ చేసిన భక్తులకి అది కష్టం అనిపించదు. కానీ ఒకరోజు మంగళహారతికి వెళ్ళకపోతే, జపం చేయకపోతే, ఆ రోజు సేవ చేయకపోతే వాళ్ళకు ఏదో తేడాగా ఉంటుందన్నమాట. ఏంటి ఇవాళంతా సంథింగ్ ఏదో మిస్ అయిపోయినాం, వి మిస్ యూ అంటాం కదా, ఏదో వెలితిగా అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుంది భక్తులకి. మొదట్లో అలా అనిపించదు, కానీ ఒకసారి ఆ రుచిని అనుభవించిన వాళ్ళకి ఆ తేడా తెలుస్తుంది అనమాట. ఏదో కోల్పోయిన భావం వస్తుంది. టీవీ ఆన్ చేయవా? టీవీ ఆన్ చేయమని. సో తగ్గించు. సో అలా ఈ కృష్ణుడి యొక్క ప్రేమ ద్వారా మనం పొందే ఆనందాన్ని మనం స్వీకరించాలంటే మనకి ఈ సాధన భక్తిలో ఉన్న కొద్దిపాటి శ్రమను మనం స్వీకరించాలి. ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తామో అది పొందే ఆనందం అనేది అనంతమంగా. రాధారాణి మనల్ని కృష్ణ దగ్గరికి తీసుకెళ్తుంది. చూడు, ఈ యొక్క భక్తుడు నీకు సేవ చేయడానికి ఏ విధంగా కష్టపడుతున్నాడో చూడు. నిన్ను సంతృప్తిపరచడానికి భక్తుడు కుతూహలపడుతున్నాడు అని చెప్పేసి తను చెప్తుందంట. ఎవరికి? కృష్ణుడికి దగ్గరికి మనల్ని తీసుకువెళ్తుంటాడు. కొంచెం సౌండ్ తగ్గించా, కొంచెం. సో ఆ విధంగా రాధారాణి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా కృష్ణునికి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. తనలో ఈర్షకు ఏమాత్రం కూడా తావలేదనమాట. యాక్చువల్లీ ఇతర భక్తులను చూసి కానీ, ఇతర భక్తుల యొక్క సేవను చూసి ఎప్పుడు కూడా తను ఈర్షపడదు. కానీ మనం దానికి భిన్నంగా ఉంటాం.
దానికి భిన్నంగా మన యొక్క పరిస్థితి ఏంటంటే కనబడుతుంది అందరికీ. సో దానికి భిన్నంగా మన భావం ఉంటుంది. కాబట్టి ఆ భావం నుంచి బయటపడాలంటే అనర్థాలు తొలగాలి. అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగం సో భక్తి యోగంలో భక్తి సాధన చేయడం ద్వారా అనర్థాలు తొలగిపోతాయి. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామాన్ని జపించండి. భగవంతుని యొక్క ఆచార్యులు ఇచ్చిన నియమాలు పాటిస్తూ భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం కృష్ణుడి ద్వారా పొందే ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. సో మరి ఈ రాధాష్టమి రోజు రాధారాన్ని మనందరం కూడా ప్రార్థించాలి. సో ఈ యొక్క రాధికా స్తవం ద్వారా శ్రీల రూపగోస్వామి రచించారు స్తవమాలలో. దీన్ని పాడి మనం రాధారాణిని మనం ప్రార్థిద్దాం. సో నేను పాడతాను, మీరు అందరూ తిరిగి చెప్పండి. అందరికీ కనబడుతుంది కదా? राधे जय जय माधव दैते राधे राधे जय जय माधव दैते गोकुल तरुणी मंडल महिते गोकुल तरुणी मंडल महिते राधे जय जय माधव दैते राधे दामोदर रति वर्धन वेशे हरिनिष्कट वृंदा विपिनेशे दामोदर रति वर्धन वेशे हरिनिष्कट दामोदर रति वर्धन वेशे हरिनिष्कट वृंदा विपिनेशे दामोदर रति राधे जय जय माधव दैते राधे राधे जय जय माधव दैते राधे वृषभानुदधि नवशशिलेखे ललिता सखी गण रमित विशाखे नूदधि नवशशिलेखे वृषभानुदधि नवशशिलेखे ललिता सखी गण रमित विशाखे राधे जय जय माधव दैते राधे राधे जय जय माधव दैते राधे करुणां कुरु मयि करुणा भरिते कनक सनातन वर्णित चरिते करुणां कुरु मयि करुणा भरिते कनक सनातन वर्णित चरिते राधे जय जय माधव दैते
राधे जय जय माधव दैते गोकुल तरुणी मंडल महिते गोकुल तरुणी मंडल महिते राधे जय जय माधव दैते राधे राधे जय जय माधव दैते हरे कृष्णा। श्री राधा रानी राधाष्टमी महोत्सव की శ్రీ రాధారాణి కీ సో ఇప్పుడు హారతి ఉంటుంది, తర్వాత ప్రసాద వితరణ. సో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనండి. సో ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే ఈ రోజు నుండి కూడా సాధన భక్తిని స్వీకరించండి, కృష్ణ యొక్క నామాన్ని జపించండి. ఎవరైతే మొదలు పెడుతున్నారో ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి.